ఎన్నిసార్లు చేసినా సరే ఇలా బెండకాయ పులుసు చేస్తే మాత్రం బోర్ కొట్టకుండా చాలా ఇష్టంగా తృప్తిగా తినేస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ వేలో ఒకసారి బెండకాయ పులుసును ట్రై చేయండి. ఈ విధంగా చేసిన బెండకాయ పులుసు అన్నంలోకి కాదు చపాతీలోకి కూడా అదిరిపోద్ది. మీరు కూడా ఎప్పుడు చేసే రొటీన్ బెండకాయ పులుసులా కాకుండా మరింత ఎక్స్ట్రా రుచిగా బెండకాయ పులుసును వేళ్ళు జొర్రుకుంటూ కమ్మగా తినాలంటే ఇలా ట్రై చేసి చూడండి. మీకే అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉందని. మరి లేట్ చేయకుండా సింపుల్ మెథడ్ లో చేసుకుని నోరూరించే ఈ కమ్మని బెండకాయ పులుసుని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా 1/2 కేజీ బెండకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి వీటిని మరీ చిన్నగా కాకుండా ఇలా 1 ఇంచ్ పొడవుతో కట్ చేసి తీసుకోండి. సో ఇలా కట్ చేసిన బెండకాయ ముక్కల్ని రెడీగా పక్కన పెట్టి చింతపండు కోసం ఇంకొక గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోండి. ఒక 20 గ్రాముల చింతపండును వాడితే సరిపోతుంది. ఈ చింతపండును కూడా కడిగి నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కందిపప్పును తీసుకొని మీడియం మంట పైన ఫ్రై చేయండి. ఇక్కడ నేను మొత్తం కందిపప్పునే వాడుతున్నాను. మీరు కావాలంటే సగం కందిపప్పును సగం శనగపప్పునైనా తీసుకోవచ్చు. కందిపప్పు ఇలా బాగా వేగి కొంచెం రంగు మారుతుంది అనేటప్పుడే ఇందులోకి చిటికెడన్ని మెంతులను తీసుకోండి. ఇందులో మెంతుల రుచి చాలా బాగుంటుంది. వీటితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. వీటిని మనం ఎక్కువ మంట పైన ఫ్రై చేసామంటే కందిపప్పు మరీ ఎక్కువ కలర్ వచ్చేస్తుంది కాబట్టి తక్కువ మంట పైన ఫ్రై చేయండి. చివరిగా ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకుని ఒకసారి కలిపి ప్లేట్లోకి తీసుకోవడమే. సో ఇలా ఫ్రై చేసిన వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. అయితే ఇక్కడ మీకు మరొక విషయం చెప్పాలి. నేను ఇంట్లో ఉండే ధనియాలన్నీ పొడి చేశాను కాబట్టి ఇందులో ధనియాలు అనేవి వేయలేదు. మీరు కావాలంటే ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాలను వేసైనా ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని ముందుగా మెత్తగా గ్రైండ్ చేయండి. ఒకసారి ఇలా గ్రైండ్ చేశాక ఇందులోకి ఒక పెద్ద టమాటాను ముక్కలుగా చేసి తీసుకుంటున్నాను. టమాటా సైజ్ చిన్నగా ఉంటే 2 వరకైనా వాడుకోవచ్చు. అవసరాన్ని బట్టి కొంచెం నీళ్ళను వేసి ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. మనం ఈ పేస్ట్ ని ఎంత మెత్తగా రుబ్బుతామో పులుసు అనేది అంత ఒదుగ్గా వస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని రెడీగా పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని మనం కట్ చేసి పెట్టిన బెండకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా మనం ముందుగా బెండకాయల్ని వేపడం వలన జిగురు అనేది తగ్గుతుంది. అలాగే రుచి కూడా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేశాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. మళ్ళీ ఇదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని నూనె కొంచెం వేడవగానే 1/2 టీ స్పూన్ ఆవాలను, 1/2 టీ స్పూన్ జీలకర్రను, 6-7 వెల్లుల్లిపాయల్ని, అలాగే 3-4 పొడుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, 2-3 ఎండుమిరపకాయ ముక్కల్ని తీసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఇవి ఇలా కాస్త వేగాక ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువను, కొద్దిగా కరివేపాకును, సన్నగా తరిగిన ఉల్లిపాయలను తీసుకొని ఫ్రై చేయండి. ఇలా ఉల్లిపాయ అనేది కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన టమాటా కంది పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ మంట పైన ఫ్రై చేసామంటే గిన్నెకి అతుక్కుంటుంది కాబట్టి తక్కువ మంట పైన ఫ్రై చేయండి. అలాగే ఇలా ఫ్రై చేసేటప్పుడు గట్టి పడ్డట్టుగా అనిపిస్తే కొంచెం నీళ్ళను వేసి ఫ్రై చేయండి. మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వేపి గ్రైండ్ చేసుకున్నదే కాబట్టి ఒక 2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాంబార్ మసాలా పొడిని తీసుకొని కలపండి. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన సాంబార్ మసాలా పొడి అండి. ఇలా కలిపేటప్పుడు కూడా గట్టిగా అనిపిస్తే లైట్గా కొంచెం నీళ్ళను తీసుకొని ఒక 30 to 40 సెకండ్స్ బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన చింతపండును బాగా పిసుకుతూ చింతపండు రసాన్ని తీసుకోండి. ఇలా పులుసుని తీసుకున్నాక చిక్కదనాన్ని బట్టి నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలపండి. మనకు ఇది ఈ టైంలో కొంచెం పల్చగానే ఉండాలి. ఉడికి దగ్గర పడేసరికి కాస్త గట్టి పడిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ గట్టిగా ఉండాలనుకుంటే ఇలా అయినా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను మీడియం థిక్నెస్గా చేయడానికి ఎక్స్ట్రాగా ఇంకొంచెం నీళ్ళను యాడ్ చేస్తున్నాను. మొత్తం ఇక్కడ నేను మనం చేసే ఈ క్వాంటిటీకి 400 ml వరకు నీళ్ళను తీసుకున్నాను.
ఇలా ఇంత థిక్నెస్‌తో పులుసును తయారు చేశాక ఇది కొంచెం మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు మరిగించండి. ఇలా మరగడం స్టార్ట్ అవ్వగానే ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన బెండకాయల్ని తీసుకొని ఒకసారి బెండకాయలకి ఉప్పు, కారం పట్టేలా కలిపి మెత్తగా ఉడికేటంత వరకు ఉడికించండి. లేదా ఇలా మూత పెట్టైనా 7-8 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించామంటే బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ నేను 8 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పైన లైట్‌గా ఆయిల్ అనేది పేరుకొని బెండకాయ పులుసు మంచి వాసన వస్తుంది. ఇలా మనం ఒక బెండకాయని తీసుకొని నొక్కి చూసామంటే ఈజీగా తెలిసిపోతుంది. మనకైతే ఇక్కడ బెండకాయ మెత్తగా ఉడికిపోయింది. అలాగే పులుసు చిక్కదనం కూడా కరెక్ట్‌గా వచ్చింది. చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా మనం తక్కువ టైంలోనే రుచికరమైన బెండకాయ పులుసును చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మార్నింగ్ లంచ్ బాక్స్‌లోకైనా సరే, మధ్యాహ్నం భోజనంలోకైనా సరే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఒక్కసారి చేసుకున్నామంటే ప్రతిసారి ఇలాగే తినడానికి ఇష్టపడతారు. అలాగే మీరు ఇలా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.